హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమబంధం పార్ట్ 24లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందవి చూడండి. మీకు స్టోరీ క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమబంధం పార్ట్ 24. ఇంటికి వచ్చిన అమర్కి కాఫీ కలుపుకు వచ్చింది శిశిర. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పాపం, పాప నన్ను పడేయడానికి రోడ్డు వేస్తున్నట్లుంది అని మనసులో అనుకుని థ్యాంక్ యూ శిశిర అంటూ కాఫీ తీసుకుని ఒక సిప్ చేసిన అమర్కి కాఫీ పౌడర్ ఎక్కువగా, షుగర్ తక్కువగా ఉండడం వల్ల నోరంతా చేదుగా అయిపోయింది. దాంతో అరే శిశిర, నువ్వు కాఫీ తాగడం లేదా అని కప్పులోని కాఫీ మొత్తం సాసర్లోకి వంచి శిశిరకి ఇచ్చాడు అమర్. అమర్ అలా కాఫీ షేర్ చేయడంతో ఎంతో ఆనందంగా ఆ కాఫీ కప్ తీసుకుని సిప్ చేసిన శిశిరకి చుక్కలు కనిపించాయి. జగన్నాథం అక్కడే ఉండడంతో ఏమీ చేయలేక సైలెంట్గా ఆ కాఫీ తాగింది శిశిర. అమర్ ఖాళీ కప్పుతో కాఫీ తాగుతున్నట్లు నటిస్తూ శిశిర పరిస్థితి తలుచుకుని మనసులోనే నవ్వుకున్నాడు. సడన్గా జరిగిన పెళ్ళైనా అమర్ శిశిరలు అంతగా కలిసిపోవడంతో జగన్నాథం మనసులోనే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాఫీ తాగిన శిశిర ఆ కప్పు తీసుకుని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి వాంతి చేసుకుంది. అది చూసిన నర్మద ఏమైంది నీకు అని అయోమయంగా అడిగింది. దాంతో నర్మదకి జరిగిందంతా చెప్తుంది శిశిర. అయ్యో రామా అని తల కొట్టుకుని కాఫీ కలవాలంటే నన్ను శాంతను అడగవచ్చు కదా, నువ్వే ప్రయోగాలు చేయడం ఎందుకు అని అది అమర్ మీద కోప్పడింది నర్మద. అప్పుడు మీరు ఎవ్వరూ లేరు మమ్మీ. సరే, అమర్ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని నేనే కాఫీ కలిపాను అమాయకంగా చెప్పింది శిశిర. నర్మద ఏడ్చినట్లే ఉంది. మంచి మార్కులు కొట్టేద్దామని మొట్టికాయలు వేయించుకుంటావా అని. సర్లే, వంట రెడీ చేశాను, కొంచెం వాటి టేస్ట్లు చూసి వడ్డించేటప్పుడు వాటి గురించి వివరిస్తూ అమర్కి వడ్డించు అని నర్మద చెప్పడంతో వంటలు టేస్ట్ చేసే పనిలో పడింది శిశిర. హాస్పిటల్ నుండి వచ్చిన గీతు దిగులుగా సోఫాలో కూర్చుని ఉంది. అప్పుడే ఇంటికి వచ్చిన రాజ్ గీతుని అలా చూసి ఏం చేస్తున్నావు గీతు అని కొంచెం అసహనంగా అడిగాడు. దానికి గీతు ఏమీ లేదు రాజ్, శ్రావణి గురించి ఆలోచిస్తున్నాను అని బాధగా అంది. దాంతో రాజ్కి విపరీతమైన కోపం వచ్చింది. చూడు గీతు, శ్రావణి అమ్మా నాన్న లేని నీకు అండగా నిలబడి ఈ చదువుకి హెల్ప్ చేసింది. నేను కాదు అనను. అనాథమైన నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి అమ్మ ఒప్పుకోకపోతే అప్పుడు కూడా శ్రావణియే అమ్మని మన పెళ్లి కొప్పించి దగ్గరుండి మన పెళ్లి చేసింది. తను చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నువ్వు ఇలా శ్రావణి గురించి ఆలోచిస్తూ ఇంటిని పట్టించుకోకుండా ఉంటే ఎలా గీతు? నువ్వు చెప్పిన అబద్ధం వల్ల శ్రావణికి లాభం జరిగిందో నష్టం జరిగిందో నాకైతే తెలీదు. కానీ నువ్వు ఇలా అస్తమాను తన గురించి ఆలోచించడం వలన మాత్రం మన జీవితాలని మనం నష్టపోవలసి వస్తుంది. గుర్తుపెట్టుకో. అమ్మని హాస్పిటల్ నుంచి తీసుకురావాలి, వెళ్ళి వంట చెయ్యి అని కొంచెం మందలింపుగా అన్నాడు రాజ్. రాజ్ మందలింపుతో గీతు వంట చేయడానికి వెళ్ళింది. కిచెన్లో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ వంట చేస్తూ ఉంది శ్రావణి. ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్న సరోజ, ఏంటమ్మా ఈరోజు ఇన్ని వంటలు చేస్తున్నావు అని అడిగింది. ఇంటి కోడలుగా ఫస్ట్ టైం వంట చేస్తున్నాను కదా ఆంటీ, అందుకే అందరికీ నచ్చిన వంటలు చేస్తున్నాను అని సమాధానం చెప్పింది శ్రావణి. ఆ మాటకి చిన్నగా నవ్వి పిచ్చి పిల్ల అని మనసులో అనుకుని వంట అయిపోయినట్లుంది కదమ్మా, అందరినీ పిలుచుకురమ్మంటారా అని అడిగింది సరోజ. ఇంకా స్వీట్ చెయ్యాలి ఆంటీ, అది అయిపోయాక నేనే వెళ్ళి అందరినీ పిలుచుకు వస్తాను అని ఉత్సాహంగా చెప్పి గులాబ్ జామ్ చేయడం స్టార్ట్ చేసింది శ్రావణి. ఇంట్లో జరిగిన గొడవ గురించి బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు విశాల్. నాగేశ్వరరావు మాటలు తలుచుకుంటూ ఉంటే అతనికి తల తిరిగిపోతుంది. అంటే ఏంటి డాడీ ఉద్దేశం?
అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది అమల. అమలను చూసి, ఏంటి మమ్మీ డాడీ ఇలా చేశారు అని ఆవేశంగా అన్నాడు విశాల్. మీ డాడీ గురించి ముందు నుంచి తెలిసిందే కదరా. చిన్నప్పటి నుంచి ఆ శ్రావణి అంటే ఎక్కడి లేని ప్రేమ వచ్చేస్తుంది ఆయన గారికి అని నిష్ఠూరంగా అంది అమల. దాని మీద అంత ప్రేమ ఉంటే ఎంతో కొంత డబ్బిచ్చి వదిలించుకోవాలి. లేకపోతే జగన్నాథం అంకుల్తో మాట్లాడి వాళ్ళ ఇంట్లో దాన్ని వదిలిపెట్టాలి. అంతేగాని దారిని పోయే దరిద్రాన్ని తీసుకువచ్చి నా నెత్తి మీద పెడతానంటారేంటి మమ్మీ అని చిరాగ్గా మొహం పెట్టుకుని అన్నాడు విశాల్. ఆయన నెత్తిన పెడితే మనం మాత్రం పెట్టించేసుకుంటామా ఏంటి? దానికి రోజు చుక్కలు చూపించి నాకు విశాల్ వద్దు మావయ్య అని దాని నోటితో అదే చెప్పి ఇంటి నుండి పారిపోయేలా చేద్దాం. అప్పుడు మీ డాడీ ఏం చేస్తారో అది చూద్దాం అని అంది అమల. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ. దాని నోటితో అదే నాకు విశాల్తో ఏ బంధం వద్దు అని చెప్పేలా చేస్తాను అని కచ్చిగా అన్నాడు విశాల్. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రావణి, విశాల్ వంట పూర్తయింది, భోజనం చెదురుగాని రండి అని బాధగా పిలిచింది. ఎవరి గదిలోకైనా వచ్చే ముందు పర్మిషన్ అడగాలని తెలీదా నీకు? సీరియస్గా ఆమెను చూస్తూ అన్నాడు విశాల్. అంటే అది విశాల్, ఇదివరకు ఎప్పుడు పర్మిషన్ అడగలేదు కదా నేను అని అమాయకంగా అంటున్న శ్రావణితో, ఇది వరకు నువ్వు తెలిసిన వాళ్ళ అమ్మాయివి, ఇప్పుడు మా ఇంటి పని మనిషివి. ఈ ఇంటి పని మనిషి ఎలా ఉండాలో సరోజని చూసి నేర్చుకో అని కొంచెం హార్ష్గా అంది అమల. ఆ మాటకి శ్రావణి మనసు బాధతో మెలిపడింది. దాంతో మౌనంగా తల వంచుకుని అలాగే అత్తమ్మ అని తలాడించింది ఆమె. అత్తమ్మ? అత్తమ్మేంటి అత్తమ్మ? మేడం, మేడం అని పిలువు అని అంది అమల. అలాగే మేడం, భోజనం చల్లారిపోతుంది అని మళ్ళీ గుర్తు చేసింది శ్రావణి. వస్తాం, నువ్వు వెళ్ళి నీ ప్రియమైన మామయ్య గారిని పిలువు అని వెటకారంగా అంది అమల. అలాగే అని తల ఊపి కిందకి వెళ్ళిపోయింది శ్రావణి. మమ్మీ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ అడిగాడు విశాల్. నా కొడుకు సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానురా అని విశాల్ తలపై చేయి వేసి నిమురుతూ అంది అమల. దాంతో చిన్నగా నవ్వుకున్నాడు విశాల్. జగన్నాథం ఇంట్లో అందరూ భోజనం దగ్గర కూర్చున్నారు. శిశిర ఎంతో ప్రేమగా అమర్కి ప్రతి వంటకం వడ్డిస్తూ ఉంది. నర్మద వడ్డిస్తూ ఉన్న శిశిరని టెన్షన్గా చూస్తూ ఆవికి ఏవేవో సైగలు చేస్తుంది. కానీ ఆ సైగలు ఏమాత్రం పట్టించకుండా వడ్డించడంలో నిమగ్నమైపోయింది శిశిర. వడ్డిస్తూ ఉన్న ఆమెని వింతగా చూస్తూ నవ్వుకుంటూ తింటున్నాడు అమర్. అమర్ నవ్వు చూసిన శిశిర అమర్కి నా ప్రేమ అర్థమైపోయిందేమో అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ముచ్చటగా ఉన్న అల్లుడిని కూతుర్ని చూసి వారి మధ్య ఉండడం సభ్యత కాదు అని అనుకున్న జగన్నాథం త్వరగా భోజనం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జగన్నాథం వెళ్ళిపోగానే భోజనం కంప్లీట్ చేసిన అమర్, శిశిర, నీకు వంట చేయడం ఎలాగో రాదని నాకు అర్థమైపోయింది. కనీసం వాటి పేర్లైనా మీ అమ్మగారిని అడిగి తెలుసుకోవచ్చు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమర్ వెళ్ళగానే నర్మద శిశిర తల మీద ఒక్క ముట్టికాయ వేస్తూ, నీకు కూరగాయల పేర్లు తెలియకపోతే అడిగి తెలుసుకొని చావాలి, అంతేగాని నోటికి వచ్చిన పేర్లు వాటికి పెట్టకూడదు అని అంది. ఏమో మమ్మీ, నాకేం తెలుసు? నేను ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళానా? పోనీ ఎప్పుడైనా కూరలు తిన్నానా? నాకెప్పుడు చికెను మటను పెట్టి కూరగాయలన్నీ ఆ శ్రావణికే పెట్టేదానివి కదా. చిరుపు కోపంగా ఆమె ముట్టిన చోట చేతితో రుద్దుకుంటూ అంది శిశిర. నాకే బుద్ధి లేదులేవే. ఇప్పటికైనా ఆ వంటగదిలోకి వెళ్ళి అన్నిటి పేర్లు తెలుసుకొని చావు. లేకపోతే రేపు పొరపాటున అమర్ పప్పు వండమంటే నువ్వు ఏ జీడిపప్పుతోనో చేసేలా ఉన్నావు అని అంది నర్మద. దాంతో బొంగమూతి పెట్టుకుని సరే అని కిచెన్లోకి వెళ్ళింది శిశిర. శ్రావణి భోజనానికి పిలవడంతో వచ్చి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినారు. శ్రావణి అందరికీ వడ్డిస్తూ ఉంది. శ్రావణి వడ్డించే వాటిని తింటూ, పర్వాలేదు శ్రావణి, వంట బాగానే చేసావు
అని అంది అమల. హా మమ్మీ, బాగా ఏంటి, చాలా బాగా చేసింది. శ్రావణితో ఒక రెస్టారెంట్ పెట్టిస్తే బిజినెస్ సూపర్గా రన్ అవుతుందనుకో అని అన్నాడు విశాల్. నీకు ఆ ప్లాన్ ఉంటే పెట్టించరా, ఎలాగో శ్రావణి కూడా ఖాళీగానే ఉంటుంది కదా ఇంట్లో, కనీసం ఈ పనికైనా పనికొస్తుందేమో అని వెటకారంగా అంది అమల. వారి మాటలకు మనసులో బాధపడిన పైకి నవ్వుని నటిస్తూ ఉంది శ్రావణి. ఇక నోరు మూయండి. ఏదో మన మీద ఉన్న అభిమానంతో శ్రావణి కష్టపడి వంట చేస్తే తన కష్టాన్ని చూడకుండా రెస్టారెంట్ పెట్టిస్తానని వెటకారంగా అంటారేంటి? మీకు బుద్ధి లేదా అని కోపంగా వాళ్ళపై విరుచుకుపడ్డాడు నాగేశ్వరరావు. విశాల్ అన్నదానిలో ఇప్పుడు తప్పేముందండి, మీరు అంతలా విరుచుకుపడడానికి అని కోపంగా అడిగింది అమల. ఓ, తప్పలేదా? అయితే శ్రావణి అంత కాకపోయినా నువ్వు కూడా వంట బాగానే చేస్తావు కదా, బిజినెస్లో శ్రావణికి అసిస్టెంట్గా చేయొచ్చు కదా అని అన్నాడు నాగేశ్వరరావు. ఏంటి, దానికి అసిస్టెంట్గా చేయాలా? అయినా అసిస్టెంట్గా చేయవలసిన అంత కర్మ నాకేంటి అని కోపంగా అంది అమల. మరి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయవలసిన కర్మ నా కోడలికేంటి అని అన్నాడు నాగేశ్వరరావు. వాళ్ళ గొడవ ముదిరేటట్లు ఉందని అనుకున్న విశాల్, మమ్మీ డాడీ కొంచెం ఆగండి, ఏంటిది, ఆవిడ గారి కోసం మీరు పోట్లాడుకోవడం ఏంటి అని అన్నాడు విశాల్. మీ అమ్మని కాదురా, అసలు నిన్ననాలి అని అంటున్న నాగేశ్వరరావుతో, మావయ్య భోజనం దగ్గర ఏంటి, ముందు భోజనం చేయండి అని శ్రావణి అనడంతో ఇంకేమీ మాట్లాడకుండా వాళ్ళని కొరకొరా చూస్తూ భోజనం చేశాడు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అన్న మాటలకి కోపంగా అతన్ని చూస్తూ తింటూ ఉంది అమల. అందరు భోజనాలు అయిపోయాక అక్కడంతా క్లీన్ చేసి తన రూమ్లోకి వెళ్ళబోతున్న శ్రావణిని చూసి అక్కడికి వచ్చిన నాగేశ్వరరావు, అమ్మ శ్రావణి, భోజనం చేసావా తల్లి అని అడిగాడు. అది మావయ్య, నాకు ఆకలిగా లేదు అని అంది శ్రావణి. దానికి చిన్నగా నవ్వుకున్న నాగేశ్వరరావు, సరే రా అని శ్రావణిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి దగ్గరుండి ఆమెకి ప్రతిదీ వడ్డిస్తూ ఉన్నాడు. నాగేశ్వర అభిమానం చూసిన శ్రావణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి ఏమైందమ్మా అని కంగారుగా అడిగాడు నాగేశ్వరరావు. నన్ను చిన్నప్పటి నుంచి ఇంత అభిమానంగా ఎవరు చూడలేదు మావయ్య, ఇప్పుడు మీరు నాపై ఎంత అభిమానాన్ని చూపిస్తూ ఉంటే నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి అని అంది శ్రావణి. పిచ్చి పిల్ల అని శ్రావణి తల మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు నాగేశ్వరరావు. ఇదంతా పైనుంచి చూస్తున్న అమల, పర్వాలేదురా, నీ పెళ్ళానికి బిస్కెట్లు వేయడం బాగానే వచ్చు అని అంది. అది బై బర్త్ యాక్టింగ్ నేర్చుకుంది మమ్మీ, అయినా దాన్ని నా పెళ్ళమంటావేంటి? అది ఎప్పటికీ నా పెళ్ళం కాలేదు, దాన్ని చూస్తేనే నాకు చిరాకు అని కచ్చిగా అన్నాడు విశాల్. ఏదో ఫ్లోలో వచ్చేసింది లేరా, అయినా వీళ్ళ బంధం ఏంట్రా బాబు ఎంత స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ శ్రావణిని మనం బయటికి ఎలా పంపించగలము అని అంది అమల. పంపించాలి మమ్మీ, ఎలాగైనా పంపించాలి, అది ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది, దాని మొహం చూడాలంటేనే చిరాకు వస్తుంది, అది ఇంట్లోంచి పోయిన రోజే నాకు మనశ్శాంతి అని కోపంగా అన్నాడు విశాల్. శ్రావణిని ఇంట్లోంచి గంటేయించేయడానికి అమల విశాల్ ఏం ప్లాన్ చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం.